బంగారాన్ని ఇలా రకరకాల పద్ధతుల్లో చుట్టేసి ఇక్కడకు తెచ్చి దొరికిపోయిన తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుంది. పట్టుకున్న దొంగ బంగారాన్ని ఇలా ముడులు విప్పి బయటపెడతారు నిఘా అధికారులు. ఒకప్పుడు ఇది అరుదైన దృశ్యం అయినా ఇప్పుడు ప్రతి ఎయిర్పోర్ట్లో మామూలు దృశ్యం అయిపోయింది. ఆ మాటకొస్తే పసిడి అక్రమ రవాణా పెరిగిందని కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఏనాడో ఒప్పుకుంది. దిగుమతి సుంకాల పెంపు వల్ల అంతర్జాతీయ మార్కెట్తో పోల్చితే మన దేశంలో పసిడి ధర అధికంగా ఉండటం, ప్రపంచ మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు దీనికి కారణమని కూడా చెప్పేసింది. దీని ఫలితంగా బంగారం అక్రమ రవాణా ఒక ఉద్యమంలా ఈ దేశంలో సాగుతోంది. ఈ దొంగ బంగారం పట్టుకుని గుట్టు విప్పుతున్న తీరు చూస్తే మతిపోతుంది. బంగారంపై దిగుమతుల సుంకం పెంచడంతో పాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలు పెరగడంతో దేశంలో పసిడి అక్రమ రవాణా కూడా పెరిగింది. ఈ సంగతి గ్రహించిన అధికారులు స్మగ్లింగ్పై గట్టి నిఘా పెట్టడంతో కొందరు ఇలా అక్రమ మార్గాల్లో బంగారాన్ని దేశంలోకి తెచ్చేందుకు ప్రయత్నించి దొరికిపోతున్నారు. ఈ దారుణాన్ని ఒకసారి సమీక్ష చేస్తే అలా దర్యాప్తు సంస్థలు 3,000 కేజీలకు పైగా పసిడిని పట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కసారి వెనక్కి వెళ్లి గమనిస్తే 2022లో ఏకంగా దేశవ్యాప్తంగా 3,588 కేసుల్లో 3,081.61 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటుకు వెల్లడించారు. గత 3 ఏళ్లలో ఇదే అత్యధిక పట్టివేత కావడం గమనార్హం. 2021లో 2,383 కేజీలు, 2020లో 2,154 కిలోల పసిడిని దర్యాప్తు అధికారులు జప్తు చేసుకున్నారు. 2019లో అత్యధికంగా 3,678 కిలోల అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని దర్యాప్తు సంస్థలు పట్టుకున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ఈ ఏడాది రాష్ట్రాల వారీగా కేరళలో అత్యధికంగా 690 కేజీల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 474 కిలోలు, తమిళనాడులో 440 కేజీలు అధికారులు బట్టబయలు చేశారు. ఇలా ఉంది మన దొంగ బంగారం వ్యవహారం.